ఎందుకోసం వస్తుంది కేసీఆర్ గారికి అవినీతి మరక ఎవరి వల్ల అంటింది అలా? అది ఆలోచన చేసుకోవాలి కదా మనం కూడా. కొంతమంది కేసీఆర్ గారి పక్కన ఉన్నటువంటి వాళ్ళు కేసీఆర్ గారి పేరు చెప్పుకొని అనేక రకాలుగా లబ్ధి పొంది వారు చేసినటువంటి అనేక చెత్త పనుల వల్ల ఇవాళ కేసీఆర్ గారి పేరు బద్నామయ్యే పరిస్థితి వచ్చింది. అయినా మళ్ళీ వాళ్ళనే మోస్తాం, అయినా మళ్ళీ వాళ్ళనే ముందుకు తీసుకెళ్తామని అనుకుంటే పార్టీ ఎట్లా ముందటికి పోతుంది? ఒక బిడ్డగా నిజంగా నేను బాధపడతా ఉన్నాను. ఇవాళ 5 సంవత్సరాలు ఇరిగేషన్ మంత్రిగా చేసినటువంటి హరీష్ రావు గారిది మేజర్ పాత్ర లేదా దీంట్లో? అందుకే కదా కేసీఆర్ గారు వారిని సెకండ్ టర్మ్లో తప్పించిండ్రు. ఈ మొత్తం కాళేశ్వరం ఎపిసోడ్లో కేసీఆర్ గారికి మరక అంటిందంటే 2-3 వ్యక్తులు కారణం. మాజీ రాజ్యసభ సభ్యుడు ఒకలైతే, హరీష్ రావు గారు ఒకలైతే, మెగా కృష్ణారెడ్డి గారు ఇంకోటి, మెగానో బోగానో ఏదో. నిన్న ప్రెస్ మీట్ పెట్టేసి కవితక్క గారు మాట్లాడిన పద్ధతిని మేము తీవ్రంగా ఖండిస్తున్నాం. ఎందుకనంటే బీఆర్ఎస్ పార్టీ అంటే క్రమశిక్షణ కలిగిన పార్టీ. ఈ పార్టీలో మేము ఉద్యమం నుంచి ఇప్పటి వరకు పార్టీలలో ఉంటున్నాం తప్ప పదవులు అనుభవించలేదు. ఇందులో చాలా మంది సీనియర్లు కావచ్చు, ఎవరైనా కావచ్చు, అది నీకు తెలుసు. అయినా నువ్వు బహిరంగంగా ఈ ప్రెస్ మీట్ పెట్టేసి నీ ఇష్టారీతిలో మాట్లాడితే హరీష్ అన్న సైనికులం ఇక్కడ సిద్దిపేట నుంచి మాత్రం మేము ఊరుకునే ప్రసక్తి లేదు. ఇది తీవ్రంగా ఖండిస్తున్నాం. ఇప్పుడు హరీష్ అన్న అనేది లేకుంటే నువ్వు మొన్న తిహార్ జైల్లో ఉంటే నీకు పరామర్శించింది హరీష్ అన్న. అలాంటి హరీష్ అన్నని ఒక ప్రతిపక్ష నాయకులు తనని మెచ్చుకుంటారు. అలాంటిది నువ్వు విడిచిపెట్టి నిన్న అసెంబ్లీ సాక్షిగా ఎంఐఎం పార్టీ ఏ విధంగా అయితే పొగిడారో మీకు తెలుసు కాళేశ్వర ప్రాజెక్టు గురించి. అలాంటి కాళేశ్వర ప్రాజెక్టుని నువ్వు ఒక ఏమంటారు అంటే కవితక్క అనేది అధికార దహంతో నువ్వు ఉంటే ఉండు పోతే పో అనేది మేము ఇట్లా అనొచ్చు. ఎందుకనంటే నువ్వు రేవంత్ రెడ్డికి తొత్తుగా ఈ మాటలు మాట్లాడడం అనేది మేము తీవ్రంగా ఖండిస్తున్నాం. బీఆర్ఎస్ పార్టీ అంటే క్రమశిక్షణ కలిగిన పార్టీ. కేసీఆర్ గారి ముందు చూపుతోని అదేవిధంగా హరీష్ అన్న గారి బాటలో మేము నడుస్తున్నాము. ఇక్కడ ఉన్నటువంటి ఓన్లీ సిద్దిపేట నియోజకవర్గమే కాదు, మొత్తం తెలంగాణ మొత్తం ఎక్కడ పడితే అక్కడ మీరు వండి అక్కడ మీరు ఏ విధంగా తిరుగుతారనేది మీరు చూస్తారు మున్ముందు రోజుల్లో. ఎక్కడైతే నోరు జారడం అనేది మేము తీవ్రంగా ఖండిస్తున్నాం. ఈ కవితక్కకి ఈ తిక్క అంటే తిహార్ జైల్లోకి పోయిన తర్వాత ఈ తిక్క అనేది అంటుకుందని చెప్పేసి మేము అనుకుంటున్నాం. ఈ తిక్కది అనేది నువ్వు ఇదే ఎట్టి పరిస్థితుల్లో బేషరతుగా నువ్వు క్షమాపణ చెప్పాలని చెప్పేసి ఇట్లా మేము కోరుతున్నాం. లేదు అని అంటే మాత్రం నీ తిక్క వదిలిచేదాకా మాత్రం మేము వదులుకునే ప్రసక్తి లేదు. మేము బీఆర్ఎస్ పార్టీ అంటేనే క్రమశిక్షణ కలిగిన పార్టీ. ఇది ఒక మొన్న మనం చూసిన ఈటల రాజేందర్ గారు చేస్తే ఏం జరిగింది అనేది తనని సస్పెండ్ చేయడం జరిగింది. అదేవిధంగా కవితక్కని ఇట్లా సస్పెండ్ చేయాలని చెప్పేసి మేము యోజన విభాగం తరఫున గట్టిగా కోరుతున్నాం. నా పేరు పెరకబాబు, టీఆర్ఎస్సీ మాజీ పట్టణాధ్యక్షును. అమ్మ కైతమ్మ, కేసీఆర్ ఆత్మనే హరీష్ రావు. ఆ హరీష్ రావును విమర్శించే స్థాయి మీకు లేదు. కేసీఆర్ పునర్నిర్మాణంలో తెలంగాణ, ఆ తెలంగాణ భాగంగానే హరీష్ రావును విమర్శిస్తే కేసీఆర్ గారిని విమర్శించినట్టు. తెలంగాణకు గుండెకాయాల్సిన కాళేశ్వరాన్ని మీరే పదే సార్లు చెప్పారు. హరీష్ రావు లేకుంటే కాళేశ్వరం లేదు. కాళేశ్వరంకు 24 గంటలు పనిచేసే నాయకుడు హరీష్ రావుని ప్రతిపాదించారు. ఇప్పుడు మీకు గుర్తింపు లేదని హరీష్ రావుని విమర్శిస్తే మీకు గుర్తింపు వస్తుందని పార్టీలో అది కళ. మొగుడు మీద ఉంచితే ముఖం మీద పడుతుందమ్మా. మీరు హరీష్ రావు గారిని విమర్శిస్తే కేసీఆర్ గారిని విమర్శించినట్టు. పార్టీతో గుర్తింపు లేకపోతే మీ పార్టీ వ్యవస్థ అధ్యక్షుడిని మాట్లాడాలి కానీ హరీష్ రావు గారిని మాట్లాడడం ఇది సమంజసం కాదు. కవితమ్మ, మీరు ఎక్కడో ఉన్నారు. ఇవాళ కేసీఆర్ గారు హరీష్ రావు పుణ్యం వల్ల బతుకమ్మ అనేది కవిత అంటే బతుకమ్మ పేరు తెచ్చుకొని ఇవాళ పార్టీకి దూరం అయ్యే ఆలోచనలో మీరు ఉన్నారు. పార్టీ కేసీఆర్ గారిని ఏమనలేక మీరు హరీష్ రావు మీద అబండాలు వేస్తే తెలంగాణ ప్రజలు సహించరు. మీకు గుర్తింపు లేకపోతే మీ ఇంట్లో ఏమైనా సమస్యలు ఉంటే అక్క చెల్లెకి మన సంబంధం, అన్నకు చెల్లెకి మన సమస్య ఉంటే ఇంట్లో మీ పెద్ద ఆయన ఉన్నాడు, మాట్లాడుకోవాలి. హరీష్ రావు నిందలేస్తే పార్టీలో గుర్తింపు వస్తుంది అనడం ఇది మీకు సమంజసం కాదు. మేము ఆడపిల్లగా భావించి ఇన్ని రోజులు ఊకుంటున్నాం. ఖచ్చితంగా పార్టీ దీని మీద క్రమశిక్షణ చర్యలు తీసుకోవాలని కోరుకుంటున్నాం. కవిత గారు నిన్న ప్రెస్ మీట్లో ఏదైతే అనుచిత వ్యాఖ్యలు హరీష్ రావు గారి పైన చేసిందో అది చాలా బాధాకరం. తెలంగాణ ఉద్యమంలో 2001 నుంచి అంతకుముందు కేసీఆర్తో ఉంటూ కేసీఆర్ కష్టసుఖాల్లో తెలంగాణ ఉద్యమంలో క్లిష్టమైన పరిస్థితుల్లో కూడా మన హరీష్ అన్న తెలంగాణ కోసం, తెలంగాణ ఆవిర్భావం కోసం, తెలంగాణ ఏర్పడిన తర్వాత ప్రభుత్వం ఏర్పాటు చేసిన తర్వాత కీలక విషయాలలో నిర్ణయాలలో ఎంతో ముఖ్యమైన వ్యక్తి.
అలాంటి వ్యక్తి గురించి ఈరోజు కవిత గారు మీరు ఏదైతే ఆరోపణలు చేశారో అది వెంటనే ఉపసంహరించుకోవాలని మేము డిమాండ్ చేస్తున్నాం. హరీష్ అన్న ఏదైతే మన కేసీఆర్ గారి కలగన్న తెలంగాణ కోసము, బంగారు తెలంగాణ కోసము మన హరీష్ అన్న గారు చేసిన కృషి అంత ఇంత కాదు. మీరే ఎన్నో బహిరంగ సభలలో హరీష్ అన్న గురించి, హరీష్ అన్న గొప్పతనం గురించి మీరు ఎన్నోసార్లు మాట్లాడినరు. ఈరోజు పార్టీ ఉంటే ఎంత పోతే ఎంత అని మాట్లాడుతున్నారు కవిత గారు. దయచేసి మీరు ఏదైతే వ్యాఖ్యలు చేశారో అన్నీ కూడా ఉపసరించుకోండి. ఈరోజు పార్టీ పోతే ఎంత ఉంటే ఎంత అంటున్నారు. ఈరోజు ఈ టీఆర్ఎస్ ప్రభుత్వం అంటే టీఆర్ఎస్ తర్వాత బీఆర్ఎస్ ఏదైతే పార్టీ ఉందో ఆ పార్టీలోనే మీరు ఎమ్మెల్సీగా ఎంపీగా గెలిచినారని గుర్తుపెట్టుకోవాలి. ఈరోజు ఇన్ని పదవులు అనుభవించి ఈరోజు కేసీఆర్ గారికి ఇచ్చిన గౌరవం కూడా మీకు ఈ తెలంగాణ ప్రజలు, తెలంగాణ బీఆర్ఎస్ కుటుంబ సభ్యులు అందరూ కూడా మీ కేసీఆర్కి ఇచ్చినటువంటి గౌరవం కూడా ఇచ్చినారు. ఇవన్నీ మర్చిపోయి ఈరోజు మీ అంతర్గతంగా ఏదో మనసులో పెట్టుకొని ఈరోజు బహిరంగంగా ప్రెస్ మీట్లో ఇలాంటి వ్యాఖ్యలు చేయడము, అది కూడా తెలంగాణ ఆవిర్భావం నుంచి ఉన్న ఒక ఉద్యమకారుని మీరు కించపరిచే విధంగా మాట్లాడినరు. అవి దయచేసి మీరు ఉపసంహరణ చేసుకోవాలని మేము డిమాండ్ చేస్తున్నాము. ఏదైతే భవిష్యత్తులో మీకు ఏమైనా ఆలోచనలు ఉంటే కేసీఆర్ బాపు ఉన్నాడు, ఆయన దగ్గరకు పోయి మాట్లాడి మీరు నిర్ణయాలు తీసుకోవాలి తప్ప ఇలా ప్రెస్ మీట్లు పెట్టి నవటోళ్ళ ముంగడ జారిపడ్డాడు చేయొద్దని మేము డిమాండ్ చేస్తున్నాము. నా పేరు పిండి అరవింద్, సిద్దిపేట బీహార్ టీయు జిల్లా అధ్యక్షునిగా పనిచేస్తున్నాను. నిన్న జరిగినటువంటి సంఘటన ఏది ఉందో చాలా దౌర్భాగ్యమైన సంఘటన. కల్వకుంట్ల కవిత అని చెప్పుకున్నట్టు ఆమె ఈ రోజు నాడు కల్వకుంట్ల కవితగా పేరు గుర్తింపు వచ్చింది అంటే అది కేవలం మన కేసీఆర్ పుణ్యం, హరీష్ రావు గారి పుణ్యం వల్లనే ఆమెకు ఆ గుర్తింపు వచ్చింది. కేసీఆర్ గారు ఆమెను ఎక్కడో ఉన్నటువంటి ఉద్యోగంలో లేని ఆమెను తీసుకువచ్చి ఒక ఎంపీగా, ఒక ఎమ్మెల్సీగా చేసి ఆమెను ఉన్నత పదవులు అప్పచెప్పడం జరిగింది. అలాగే కాకుండా ఈ కార్మిక లోకానికి సంబంధించినటువంటి గోదావరి సింగరేణి కావచ్చు, వివిధ రంగాల కంపెనీలు కావచ్చు, అన్ని కంపెనీల గౌరవ అధ్యక్షులుగా ఆమెను నియమిస్తూ అనేక పదవులు ఆమె కట్టబెడుతూ ఒక జాగృతి సంస్థను కూడా ఏర్పాటు చేసి ఆమెకు ఒక ప్రత్యేకంగా ప్రతి బతుకమ్మ పండుగ కూడా ఇంత ఫండ్ కేటాయించి ఆమెను ఒక రాష్ట్రంలోనే ఒక ఉన్నత స్థాయి తీసుకుపోయినటువంటి వ్యక్తి కేసీఆర్ గారు. అలాంటి కేసీఆర్ గారి పైన, హరీష్ రావు గారి పైన, కేటీఆర్ గారి పైన ఈ అనుచిత వ్యాఖ్యలు చేసినటువంటి కవితను మేము తీవ్రంగా ఖండిస్తున్నాం. మేము సిద్దిపేట జిల్లా పక్షాన కాదు, యావత్ కార్మిక లోకం కూడా మేము హరీష్ అన్న ఎంబనే ఉంటాం, హరీష్ అన్నతోనే మేము పనిచేస్తాం, జీవితాంతం కూడా హరీష్ అన్న అడుగుజాడలు నడుస్తామని బీఆర్టీయూ జిల్లా పక్షాన మేము వారికి అండదండగా ఉంటామని చెప్తున్నాము. ఏదైతే సింగరేణి బొగ్గు సంబంధించేసి ఏదైతే ఆమెకు గౌరవ అధ్యక్షురాలుగా పదవి నుంచి తీసేసిన తెల్లారి నుంచేలే సోపాలు పడుకుంటూ ఆమె మళ్ళా వేరే సంఘం ఎన్నుకొని వేరే కార్మిక సంఘానికి గౌరవ అధ్యక్షులుగా నియమించుకున్నది. అంటే ఇన్ని రోజులు గత 20-25 సంవత్సరాలుగా భిక్ష పెట్టినటువంటి పార్టీని నిన్న అనుచిత వ్యాఖ్యలు చేసింది. అదో పార్ట అన్నట్టు మాట్లాడింది. అలాగే బీఆర్టీను కూడా ఇన్ని రోజులు పనిచేసినటువంటి కార్మిక రంగాల గౌరవ అధ్యక్షులు పనిచేసినటువంటి ఆమె ఆ పదవి పోగానే ఇంకో పదవి కోసం వెంటాడబడుతుంది. ఈ రోజు నాడు ఎమ్మెల్సీ అంటే ఆమెకు ఎప్పుడు మంత్రి పదవి ఎప్పుడు వస్తుంది, కేంద్ర మంత్రి ఎప్పుడు వస్తుంది, ఇలాంటి ఆలోచనే తప్ప కార్మికులకు న్యాయం చేద్దాం, మన పబ్లిక్ న్యాయం చేద్దామనే ఆలోచన ఆమెకు లేదు. హరీష్ రావు గారికి, కేసీఆర్ గారికి కార్మిక పక్షపాతిగా ఉన్నారు. వీళ్ళు కార్మికుల వెంటనే ఉంటారు కాబట్టి మేము 100% హరీష్ రావు గారు వెంబడే ఉంటాము. పార్టీలో ఇన్ని రోజులు ఎంపీ పదవి, ఎంపీ ఓడిపోతే మళ్ళీ ఎమ్మెల్సీ పదవి అనుభవించి ఇవాళ ఇట్లాంటి వ్యాఖ్యలు చేయడం అనేటువంటి శోచనీయం, ఖండించదగినటువంటి విషయం. నిజంగా మీరు అంటే మీడియా ముందుకు రావద్దని అనుకున్నాం, మేము ఆమె మీద చర్య తీసుకునేదాకా రావద్దు అనుకున్నాం. కానీ మీరు అడిగారు కనుక చెప్తున్నాం. ముఖ్యంగా ఇవాళ తను ఒక మంచి పొజిషన్ అనుభవించి రాజకీయంగా లబ్ధి పొంది పార్టీ ద్వారా లబ్ధి పొందినటువంటి తానే ఈ రకంగా వ్యాఖ్యలు చేయడం అంటే ప్రతిపక్షాలకు ఊతమిచ్చినట్టు అవుతుంది. ప్రతిపక్షాల్లో నోరు మూయించిన తెల్లారి ఇవాళ చేయడం. హరీష్ రావు గారు తెలంగాణ మంత్రులను, ఎమ్మెల్యేలను అసెంబ్లీలో చీల్చి చెండాడి ఒక అర్జునుడిగా పోరాటం చేస్తే మరుసటి రోజే ఆమె విదేశాల నుంచి వచ్చి రాగానే ఇలాంటి వ్యాఖ్యలు చేయడం. పార్టీ ఉంటాయేంది పోతే ఏంటి అనే పదాలు ఎవరు మాట్లాడతారు? పార్టీని నాశనం చేయాలనుకునే వాళ్ళే మాట్లాడతారని చెప్పి సందర్భంగా తెలియజేస్తున్నాం. ఏది ఏమైనా ఇది ప్రతిపక్షాలపై అధికార పక్షం చేస్తున్నటువంటి కుట్రలో భాగమే అని చెప్పి మేము భావిస్తూ ఉన్నాం. ముఖ్యంగా ఈ యొక్క రేవంత్ రెడ్డి ఎవరు? రేవంత్ రెడ్డి చంద్రబాబు జీతగాడు. తెలంగాణలో జీతం పెట్టుకున్నటువంటి వ్యక్తి రేవంత్ రెడ్డి, చంద్రబాబు పెట్టుకున్న జీతగాడు. ఆయన ఆడిస్తున్న నాటకమే రేవంత్ రెడ్డి ద్వారా చంద్రబాబు ఆడిస్తున్న నాటకమే ఇది. కవిత గారు మరి రేవంత్ రెడ్డి గారి ఉచ్చులో పడకుండా మరి తిరిగి రావాలని, లేదంటే
కేసీఆర్ గారు, కేటీఆర్ గారు, హరీష్ రావు గారు వెంటనే ఆమెపై చర్యలు చేపట్టాలి. లేకపోతే మరి మాలాంటి పార్టీ కోసం కష్టపడేటువంటి వ్యక్తులు, మేము 2001 నుంచి గత 25 ఏళ్ళుగా పార్టీ కోసం పనిచేస్తున్నటువంటి వాళ్ళం. జలదృశ్యంలో నుంచి పార్టీకి ఇప్పటి వరకు పనిచేస్తున్నటువంటి వాళ్లకు మా అందరికీ మనోధైర్యం దెబ్బతింటుంది, మనస్థైర్యం దెబ్బతింటుంది అని చెప్పి మీరు చర్యలు చేపట్టాలి. లేదంటే మేము మా మనోధైర్యం దెబ్బతింటుందని చెప్పి సందర్భంగా తెలియజేస్తా ఉన్నాం. ఏదైనా సమస్య ఉంటే ఇంట్లో చర్చించుకోవాలి. బాహాటంగా రోడ్ల మీదకి వచ్చి ఇవాళ విలేకరుల సమావేశాలు పెట్టి పార్టీని రచ్చకిడిస్తా అంటే ఇది తప్పు. ఇవాళ రేవంత్ రెడ్డి చేసిన కుట్రేంది? కాళేశ్వరం ప్రాజెక్టు కట్టినందుకు, మరి కాళేశ్వరం ప్రాజెక్టు కట్టి తెలంగాణ ప్రజలకు నీళ్ళు ఇచ్చినందుకు కేసీఆర్ గారిపై, మరి హరీష్ రావు గారిపై కుట్ర పన్నుతుంటే ఆ కుట్రలో భాగమవుతున్నావు నువ్వు అని చెప్పి మర్చిపోతున్నావు కవిత గారు. తప్పకుండా మీరు వెనక్కిన తీసుకోరి, లేకపోతే పార్టీ ఆమెపై చర్యలైనా చేపట్టాలని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం.